హలో అండి, నేను ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను. ఇది కొండ ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇగో బాగా కడుక్కొని ఆరబెట్టి తుడుచుకోవాలి. ఆయిల్ వేసి ఆయిల్లో వేపుకోవాలన్నమాట. ఈ కాయలు చూడు దూరగా వేపించుకోవాలి. లైట్గా వేపించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. చల్లారినాక అందులో గింజలు తీసేయాలన్నమాట. ఇది ముక్కల పచ్చడి. ఆవాలు మెంతులు పౌడర్ చేసుకోవాలి. 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు దోరగా వేపేసి ఇది పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసి పక్కన పెట్టుకొని ఈ ముక్కలు తీసుకున్నాం కదా, ముక్కలు 1.5 స్పూన్ సాల్ట్, 3 స్పూన్లు కారం వేసేసి ఈ ముక్కలకు బాగా పట్టించాలన్నమాట. చాలా బాగుంటుందండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇది నిలవ పచ్చడి 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ ఆవాలు మెంతిపిండి కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని పోపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. పక్కన పెట్టి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి పోపు వేపుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, ఎల్లుల్లి గుడ్లు, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు ఇది పోపు వేసుకోవాలన్నమాట. ఇలా దోరగా పోపు వేసేసుకొని బాగా వేగినాక చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ పోపు చల్లారినాక బాగా కలిపేసుకోవాలి. దీనిలో నిమ్మరసం కలుపుకోవాలి. ఒక 2 కాయలు నిమ్మరసం తీసి కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. 2 రోజుల పాటు బాగా నానాలన్నమాట. కలుపుకొని 2 రోజుల తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇది నిలవ పచ్చడి, నిలువ ఉంటుంది 6 నెలల పాటు. ఇంతేనండి, చాలా ఈజీ, సింపుల్. ట్రై చేయండి. చాలా